ఏమేంద్ర సీనా? అన్న ఎన్నెలు పిలిచిందని లక్సోప్తో స్నానం చేసుకుని పాండ్స్ పౌడర్ పోసుకొని కర్ణం గారు కొబ్బరి తోటకి వెళ్ళానన్న. అక్కడికి మునీసా వచ్చి 3 ఏళ్ళుగా నిన్ను ప్రేమిస్తానని చెప్పేసరికి ఏం చేయాలి అర్థంగా కరిచేశాను. దానికి అమ్మాయి బాధపడుతూ నూతులో దూకేసిందా. ఆ ఎన్నే తను కాపాడడానికి ఎన్నుల నన్ను నూతులో గెంటేసింది. నూతులో పడేటప్పుడు అర్థమైంది నన్ను అది ప్రేమించింది ఆ పులిగాడని. ఆ పులిగాడేమో ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో ఆటమైన పంప్ సెట్లని తిప్పి కట్ చేశాడు. దాన్ని దాయడానికి అమ్మాయిని రాజమండ్రి తీసుకెళ్లి కట్ తీయించాలని ప్లాన్ చేశానన్న. పాప మీ పిల్లవో చనిపోతావు అనుకుందన్నా. ఈ మునీసా కడుపులో పులి పెరుగుతున్నాడన్నా. నీ ఆయన చేయన్నా. వాడు నా ఫ్రెండ్, నేను తీసుకోనంటే వాడు తీసుకోడని అర్థం. సీను గారి కోసం నా ప్రాణాలు ఇస్తా. వాడి జోలికి ఎవడైనా వస్తే కొడక్క ప్రాణాలు తీస్తా. మన వాళ్ళ కోసం మనల్ని మనమే చంపుకునే కురుక్షేత్రం ఇంకెన్నాళ్ళన్నా. సొంత తమ్ముళ్ళ చూసుకున్నాను నిన్ను. ఇన్నేళ్ళు కానీ కట్టిన రాఖీలన్నిటికీ కలిపి ఇంత పెద్ద బహుమతి ఇస్తామనుకోలేదురా నేను. పొద్దున్నేస్తే ప్రేమగా మావయ్య మావయ్య అని నీ చుట్టూ తిరిగే ఈ పిల్లల ముఖం చూసి కూడా అబద్ధం చెప్పాలని ఎలా అనిపించిందిరా నీకొచ్చి? మొహం చూస్తేనే పాపం. పోరా. అడగకుండా నన్నం పెట్టిందానివి నువ్వు తినకపోతే నా కడుపులో నిండిద్ది. నా కోసం అయినా అన్నం మీద అలిగేంత బాధ ఇప్పుడు నీకేం వచ్చింది చెప్పు, నేను చూసుకుంటాను. ఏం లేదురా, నువ్వు పెట్టావు.